హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్నాను రుచికరమైన ముల్లంగి పచ్చడి తయారు చేసే విధానం. 1/4 కేజీ ముల్లంగి తీసుకున్నానండి. దీన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీనికి సంబంధించింది ఎండుమిర్చి 20 గ్రాములు తీసుకున్నాను. 20 గ్రాములు చింతపండు తీసుకున్నాను. 20 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తగినంత సాల్ట్ తీసుకున్నానండి. తగినంత పసుపు, పోపు గింజలు తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతి, దీనికి ఇంగువ పొడి తీసుకున్నానండి. ముల్లంగి పచ్చడి తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్ పెట్టండి. అందులో ఎండుమిర్చి వేయండి. నీట్గా తయారు చేసుకున్న చింతపండు వేయండి. తగినంత సాల్ట్ వేయండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. సన్నగా తరిగి పెట్టిన ముల్లంగులు అందులో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. కొన్ని తరిగి పెట్టిన ఉప్పులు ఇలాగే పెట్టుకోండి. ఇలా తయారైందండి. ఇందులో కొద్దిగా వాటర్ వేయండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి ఇలా తయారైందండి పచ్చడి. ఇలా దంచుకున్నానండి మెత్తగా. దీన్ని తిరగవాతకేస్తున్నానండి. ఇది బ్రౌన్ కలర్లో వేగాలండి. బ్రౌన్ కలర్లో వేగాలండి బాగా. ఇలా బ్రౌన్ తర్వాత పోపు గింజలు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతి వేసానండి. అంత పసుపు అండి. తర్వాత ఇంగువ వేసానండి. తర్వాత ఈ తయారు చేస్తున్న ముల్లంగి పేస్ట్ ఇందులో వేస్తున్నానండి. ఇందులో సన్నగా పక్కన తరిగి పెట్టుకున్న ముల్లంగిలు వేసుకోండి సన్నగా. తర్వాత దీన్ని బాగా కలపండి, ఉడకపెట్టండి. గ్లాస్ వాటర్ వేయాలండి. ఇందులో పెట్టండి. ఈ విధంగా తయారైందండి. దింపే ముందు రెబ్బలు వేసుకోండి. ఇలా బాగా కలపిప్పండి. 2 నిమిషాలు కలపిప్పండి. మీకు ఇలా తయారైందండి. ఆయిల్గా కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసానండి. 3 టేబుల్ స్పూన్లు వేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా తయారైందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మన ఇష్టం అండి, ఎలాగైనా తినచ్చు దీన్ని. చూసారు కదండి, ముల్లంగి పచ్చడి తయారయ్యే విధానం మీకు చూపించాను కదండి. సులభమైన రుచికరమైన ముల్లంగి పచ్చడి అండి. చూసారు కదండి, రుచికరమైన ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.